చిరంజీవి 150వ సినిమా బాలకృష్ణ 100వ సినిమా పట్టాలు ఎక్కి పరుగులు తీస్తూ ఉంటే ఈ సినిమాల విడుదల కోసం చిరంజీవి బాలకృష్ణల అభిమానులతో పాటుగా టాలీవుడ్ సినిమా రంగం కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి విక్టరీ వెంకటేష్ చేరబోతున్నాడు. అయితే వెంకటేష్ మైలురాయి మాత్రం 75వ సినిమా. దాదాపు 3 దశాబ్దాలుగా ఎన్నో హిట్ సినిమాలలో నటించి అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన వెంకటేష్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో నటిస్తున్న బాబు బంగారం సినిమా వెంకీ కెరీర్ కు సంబంధించి 73వ నంబర్. ఇప్పటికీ ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్న నయనతార టార్చర్ వల్ల ఈ సినిమా నిర్మాణం ఆలస్యమవుతోంది. దీనితో ఈ సినిమాను ఏదో విధంగా పూర్తి చేసి జూలైలో విడుదల చేయాలని వెంకటేష్ భావిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో వెంకటేష్ మరో సినిమాను ప్రారంభించి అన్ని కుదిరితే ఈ సంవత్సరాంతరానికి విడుదల చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నాడు. అయితే ఈ సినిమా ఇంకా ప్రారంభించడానికి వెంకటేష్ తన 75వ సినిమా స్క్రిప్ట్ విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నాడని టాక్. చిరంజీవి బాలకృష్ణకి వారి ఇమేజ్ ని పెంచే విధంగా వారు నటిస్తున్న కత్తిలాంటోడు, గౌతమిపుత్ర శాతకర్ణి మారుతున్న నేపథ్యంలో అటువంటి ఒక పవర్ఫుల్ కథలో వెంకటేష్ నటించాలని ఆరాటపడుతున్నట్లు టాక్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమా పూర్తయిన వెంటనే పూరి దర్శకత్వంలో తన 75వ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా వెంకటేష్ కు ఉన్నట్లు తెలుస్తుంది. అది కుదరకపోతే తన అన్న కొడుకు రానాతో ఒక పవర్ఫుల్ స్టోరీలో మల్టీ స్టారర్ గా తన 75వ సినిమాను మారిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా వెంకటేష్ కు ఉంది అని అంటున్నారు. ఏమైనా వచ్చే సంవత్సరం మీడియాకు వెంకటేష్ 75వ సినిమా వార్తలు కూడా హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నా?